జీవనదులు అని వేటికి పేరు? జీవనదులు అని వేటికి పేరు? ఆప్షన్ ఏ ద్వీపకల్ప నదులు, ఆప్షన్ బి హిమాలయ నదులు, ఆప్షన్ సి దక్కన్ నదులు, ఆప్షన్ డి ఎడారి నదులు. ఆన్సర్ ఆప్షన్ బి హిమాలయ నదులు. ఈ హిమాలయ నదులు సింధు, గంగా మరియు బ్రహ్మపుత్ర ఈ 3 నదులు హిమాలయ నదుల్లో ప్రధానమైనవి. ఈ నదులు పొడవుగా ఉంటాయి. ఒక నదిని దాని ఉపనదులతో కలిపి నది వ్యవస్థగా మారుతుంది. మొదటిది సింధు నది. ఈ సింధు నది మానస సరోవరం దగ్గర టిబెట్లో పుడుతుంది. హిమాలయ నదుల్లో ప్రధానమైనది గంగా నది కూడా. ఈ గంగా నదిని భగీరథిగా పిలిచే ప్రధాన జలాలు గంగోత్రి హిమానీ నదం ద్వారా సమకూరుతున్నాయి. ఈ నీటి ప్రవాహం ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ వద్ద అలకనందను కలుస్తుంది. గంగా మరియు బ్రహ్మపుత్ర నదులతో ఏర్పడే డెల్టా సుందర్బన్ డెల్టా. గంగా నదిలో హిమాలయాల నుండి ప్రవహించే అనేక ఉపనదులు కలుస్తాయి. గంగా నది పొడవు సుమారు 2500 కిలోమీటర్లు. బ్రహ్మపుత్ర నది టిబెట్లో మానస సరోవరం సరస్సుకు తూర్పున సింధు మరియు సెట్లెజ్ జన్మస్థలాలకు చాలా సమీపంలో పుడుతుంది. ఇది సింధు కంటే కొంచెం పొడవైనది. సింధు నది జలాల ఒప్పంద ప్రకారం భారతదేశం సింధు నది వ్యవస్థ తీసుకువెళ్లే మొత్తం నీటిలో ఎంత శాతాన్ని వినియోగించుకోవచ్చు? సింధు నది జలాల ఒప్పంద ప్రకారం భారతదేశం సింధు నది వ్యవస్థ తీసుకువెళ్లే మొత్తం నీటిలో ఎంత శాతాన్ని వినియోగించుకోవచ్చు? ఆప్షన్ ఏ 10%, ఆప్షన్ బి 15%, ఆప్షన్ సి 20%, ఆప్షన్ డి 30%. ఆన్సర్ ఆప్షన్ సి 20%. ఈ నీటిని పంజాబ్, హర్యానా మరియు రాజస్థాన్ యొక్క దక్షిణ మరియు పశ్చిమ ప్రాంతాలలో నీటిపారుదల కొరకు ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భగీరథిగా పిలిచే నది ఏది? భగీరథిగా పిలిచే నది ఏది? ఆప్షన్ ఏ బ్రహ్మపుత్ర, ఆప్షన్ బి యమున, ఆప్షన్ సి సింధు, ఆప్షన్ డి గంగా నది. ఆన్సర్ ఆప్షన్ డి గంగా నది. భగీరథిగా పిలిచే ఈ గంగా నది యొక్క ప్రధాన జలాలు గంగోత్రి హిమానీ నదం ద్వారా సమకూరుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, నమామి గంగా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం? ఆప్షన్ ఏ 2012, ఆప్షన్ బి 2013, ఆప్షన్ సి 2014, ఆప్షన్ డి 2015. ఆన్సర్ ఆప్షన్ సి 2014. ఈ నమామి గంగా అనేది ఒక సమగ్ర పరిరక్షణ కార్యక్రమంగా జూన్ 2014లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఒక పథకం. ఇది జాతీయ నది అయిన గంగా నది యొక్క కాలుష్యాన్ని సమర్థవంతంగా తగ్గించడం, పరిరక్షణ మరియు పునరుజ్జీవనం అనే జంట లక్ష్యాలను సాధించడానికి రూపొందించారు. నెక్స్ట్ క్వశ్చన్, అతిపెద్ద ద్వీపకల్ప నది. అతిపెద్ద ద్వీపకల్ప నది. ఆప్షన్ ఏ గంగా, ఆప్షన్ బి గోదావరి, ఆప్షన్ సి కృష్ణ, ఆప్షన్ డి తుంగభద్ర. ఆన్సర్ ఆప్షన్ బి గోదావరి. ఈ గోదావరి నది అతిపెద్ద ద్వీపకల్ప నది. ఇది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో పశ్చిమ కనుమల సానువుల నుండి ఉద్భవించింది. దీని పొడవు దాదాపు 1500 కిలోమీటర్లు ఉంటుంది. ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని పరివాహక ప్రాంతం కూడా ద్వీపకల్ప నదులలో అతిపెద్దది. ఈ నది పరివాహక ప్రాంతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలలో విస్తరించి ఉంది. గోదావరిలో పూర్ణ, వార్ధ, ప్రాణహిత, మంజీరా, వెన్గంగా మరియు పెన్గంగా వంటి అనేక ఉపనదులు కలుస్తాయి. గోదావరిని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, నర్మదా నది పరిరక్షణ మిషన్ను ప్రవేశపెట్టిన రాష్ట్రం? నర్మదా నది పరిరక్షణ మిషన్ను ప్రవేశపెట్టిన రాష్ట్రం? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి గుజరాత్. ఆన్సర్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్. నర్మదా నది మధ్యప్రదేశ్లోని అమరకంటక్ కొండల్లో పుడుతుంది.
ఇది భ్రంశం కారణంగా ఏర్పడిన పగులు లోయలో పశ్చిమ వైపుకు ప్రవహిస్తుంది. సముద్రానికి వెళ్ళే మార్గంలో నర్మదా నది అనేక సుందరమైన ప్రదేశాలను సృష్టిస్తుంది. నర్మదా నది లోతైన గార్జు గుండా ప్రవహించి జబల్పూర్కు సమీపంలో ఉన్న మార్బుల్ రాక్స్ మరియు ఏటవాలుగా ఉన్న రాళ్లపై నుండి దుమికి ప్రవహించే దూదార్ జలపాతం మొదలైనవి. నర్మదాదేవి పరిరక్షణ మిషన్ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం నమామి దేవి నర్మదే అనే పథకం ద్వారా చేపట్టింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి ఇండియన్ యూనియన్ దక్షిణాన చిట్ట చివరి ప్రాంతమైన ఇందిరా పాయింట్ ఎప్పుడు సముద్రపు నీటిలో మునిగిపోయింది? భారతదేశానికి దక్షిణాన చిట్ట చివరి ప్రాంతమైన ఇందిరా పాయింట్ ఎప్పుడు సముద్రపు నీటిలో మునిగిపోయింది? ఆప్షన్ ఏ 2002, ఆప్షన్ బి 2003, ఆప్షన్ సి 2004, ఆప్షన్ డి 2005. ఆన్సర్ ఆప్షన్ సి 2004. ఇందిరా పాయింట్ దీనికి ముందు పేరు పిగ్మాలియన్ పాయింట్. ఇందిరా పాయింట్కి ముందు పేరు పిగ్మాలియన్ పాయింట్. దీన్ని గ్రేట్ నికోబార్ ద్వీపాలలోని నికోబార్ దీవుల దక్షిణ భాగాన భారతదేశానికి దక్షిణాన గల హిందూ మహాసముద్రపు తూర్పు భాగంలో కలదు. ఇందిరా పాయింట్ గ్రేట్ నికోబార్ ద్వీపాల్లోని దక్షిణ భాగాన భారతదేశానికి దక్షిణాన గల హిందూ మహాసముద్రపు తూర్పు భాగంలో కలదు. ఇది దక్షిణ భారతదేశానికి చివరన ఉంటుంది. ఈ ప్రదేశానికి ఇందిరాగాంధీ గౌరవార్థం ఇందిరా అగ్రం లేదా ఇందిరా పాయింట్ అని పేరు పెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఏది? భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి 82 డిగ్రీల 30 సెల్సియస్ తూర్పు రేఖాంశం. ఆన్సర్ ఆప్షన్ బి 82 డిగ్రీల 30 సెల్సియస్ తూర్పు రేఖాంశం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క ఉత్తర దక్షిణాల మధ్య దూరం ఎంత? భారతదేశం యొక్క ఉత్తర దక్షిణాల మధ్య దూరం ఎంత? ఆప్షన్ ఏ 2933 కిలోమీటర్లు, ఆప్షన్ బి 3214 కిలోమీటర్లు, ఆప్షన్ సి 4321 కిలోమీటర్లు, ఆప్షన్ డి 3329 కిలోమీటర్లు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి 3214 కిలోమీటర్లు. భారతదేశం ఉత్తర దక్షిణాల మధ్య దూరం 3214 కిలోమీటర్లు అయితే తూర్పు పడమరల మధ్య దూరం 2933 కిలోమీటర్లు పొడవును కలిగి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని? భారతదేశంలో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని? ఆప్షన్ ఏ 29 మరియు 7, ఆప్షన్ బి 27 మరియు 9, ఆప్షన్ సి 28 మరియు 8, ఆప్షన్ డి 26 మరియు 9. ఆన్సర్ ఆప్షన్ సి 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలు. ఆన్సర్ ఆప్షన్ సి. భారతదేశం తన భూ సరిహద్దులను వాయువ్యంలో పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్తోనూ, ఉత్తరాన చైనా, నేపాల్ మరియు భూటాన్, తూర్పున మయన్మార్, బంగ్లాదేశ్లతోనూ పంచుకుంటుంది. భారతదేశం తన భూ సరిహద్దులను వాయువ్యంలో పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్తోనూ, ఉత్తరాన చైనా, నేపాల్ మరియు భూటాన్తోనూ, తూర్పున మయన్మార్, బంగ్లాదేశ్లతోనూ పంచుకుంటుంది. శ్రీలంక, మాల్దీవులు అనే 2 ద్వీపదేశాలు సముద్రం మీదుగా మనకు దక్షిణ పొరుగు దేశాలుగా ఉన్నాయి. 1947కు ముందు భారతదేశంలో 2 రకాల రాష్ట్రాలు ఉన్నాయి. అవి ఏంటంటే ప్రావిన్సులు, 1 ప్రావిన్సులు, 2 స్వదేశీ సంస్థానాలు. ప్రావిన్సుల్ని బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అని అంటారు. ప్రావిన్సుల్ని బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అంటారు. ప్రావిన్సులు వైస్రాయల్ చేత నియమించబడిన బ్రిటిష్ అధికారులతో నేరుగా పాలించబడ్డాయి. స్వదేశీ సంస్థానాలను స్థానిక వంశపారపర్య పాలకులు పాలించారు. వారికి స్థానిక స్వయం ప్రతిపత్తి ఇచ్చినందుకు గాను వారు బ్రిటిష్ వారి సార్వభౌమత్వాన్ని అంగీకరించారు. నెక్స్ట్ క్వశ్చన్, లక్షద్వీపులకు మాల్దీవులు ఏ దిక్కున కలవు? లక్షద్వీపులకు మాల్దీవులు ఏ దిక్కున కలవు? ఆప్షన్ ఏ ఉత్తరం, ఆప్షన్ బి తూర్పు, ఆప్షన్ సి ఈశాన్యం, ఆప్షన్ డి దక్షిణం. ఆన్సర్ ఆప్షన్ డి దక్షిణాన.
పాక్ జలసంధి మన్నార్ సింధు శాఖ ద్వారా ఏర్పడిన సన్నని సముద్ర కాలువ శ్రీలంకను భారతదేశం నుండి వేరు చేయగా లక్షద్వీపులకు ఈ మాల్దీవులు దక్షిణాన ఉన్నాయి. పాక్ జలసంధి మన్నార్ సింధు శాఖ ద్వారా ఏర్పడిన సన్నని సముద్ర కాలువ శ్రీలంకను భారతదేశం నుండి వేరు చేయగా లక్షద్వీపులకి ఈ మాల్దీవులు దక్షిణాన ఉన్నాయి. క్వశ్చన్, సూయజ్ కాలువ తెరవబడిన సంవత్సరం. సూయజ్ కాలువ తెరవబడిన సంవత్సరం ఆప్షన్ ఏ 1896, ఆప్షన్ బి 1869, ఆప్షన్ సి 1986, ఆప్షన్ డి 1999. ఆన్సర్ ఆప్షన్ బి 1869. 1869లో సూయజ్ కాలువ అందుబాటులోకి రావడం వలన ఐరోపా నుండి భారతదేశానికి 7,000 కిలోమీటర్ల దూరం తగ్గింది. ఈ సూయజ్ కాలువ అందుబాటులోకి రావడం వల్ల మన భారతదేశానికి ఐరోపా నుండి 7,000 కిలోమీటర్ల దూరం తగ్గింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాన భూభాగం యొక్క అక్షాంశ రేఖాంశ విస్తరణ దాదాపు ఎన్ని డిగ్రీలు? ప్రధాన భూభాగం యొక్క అక్షాంశ రేఖాంశ విస్తరణ దాదాపు ఎన్ని డిగ్రీలు? ఆప్షన్ ఏ 25 డిగ్రీలు, ఆప్షన్ బి 15 డిగ్రీలు, ఆప్షన్ సి 30 డిగ్రీలు, ఆప్షన్ డి 35 డిగ్రీలు. ఆన్సర్ ఆప్షన్ సి 30 డిగ్రీలు. ప్రధాన భూభాగం యొక్క అక్షాంశ రేఖాంశ విస్తరణ 30 డిగ్రీలని అయినప్పటికీ ఇది వాస్తవం అయినప్పటికీ తూర్పు పశ్చిమ విస్తరణ ఉత్తర దక్షిణ విస్తరణ కంటే చిన్నదిగా ఉంటుంది. తూర్పు పశ్చిమ విస్తరణ ఉత్తర దక్షిణ విస్తరణ కంటే చిన్నదిగా కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క వాయువ్య సరిహద్దు ఏది? భారతదేశం యొక్క వాయువ్య సరిహద్దు ఏది? ఆప్షన్ ఏ పాకిస్తాన్, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి బంగ్లాదేశ్, ఆప్షన్ డి మయన్మార్. ఆన్సర్ ఆప్షన్ ఏ పాకిస్తాన్. భారతదేశం తన భూ సరిహద్దులను వాయువ్యంలో పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్తో ఉంది. వాయువ్యంలో పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్, ఉత్తరాన చైనా, నేపాల్ మరియు భూటాన్తోనూ, తూర్పున మయన్మార్, బంగ్లాదేశ్తోనూ పంచుకుంటుంది. భారతదేశం తన భూ సరిహద్దులను వాయువ్యంలో నుంచి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్తోనూ, ఉత్తరాన చైనా, నేపాల్, భూటాన్తోనూ, తూర్పున మయన్మార్, బంగ్లాదేశ్తోనూ పంచుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క మొత్తం వైశాల్యం ప్రపంచంలోని మొత్తం భూభాగంలో ఎంత శాతంగా ఉంది? భారతదేశం యొక్క మొత్తం వైశాల్యం ప్రపంచంలోని మొత్తం భూభాగంలో ఎంత శాతంగా ఉంది? ఆప్షన్ ఏ 3.28%, ఆప్షన్ బి 2.4%, ఆప్షన్ సి 4.2%, ఆప్షన్ డి 5.6%. ఆన్సర్ ఆప్షన్ బి 2.4%. భారతదేశం మొత్తం వైశాల్యం ప్రపంచంలోని భూభాగంలో 2.4%గా ఉంటే భారతదేశ భూభాగం 3.28 మిలియన్ల చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం కలిగి ఉంది. ప్రపంచంలో భూభాగం అంటే 2.4%, అదే భారతదేశ భూభాగం అయితే 3.28 మిలియన్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. భారతదేశం ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశం. భారతదేశం ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశం. భారతదేశం దాదాపు 15,200 కిలోమీటర్లు భూ సరిహద్దును కలిగి ఉంది. అండమాన్ నికోబార్ లక్షద్వీపులతో సహా ప్రధాన భూభాగం యొక్క తీర ప్రాంతం మొత్తం పొడవు 7,516.6 కిలోమీటర్లు ఉంది. అండమాన్ నికోబార్ లక్షద్వీపులతో సహా ప్రధాన భూభాగం యొక్క తీర ప్రాంతం పొడవు 7,516.6 కిలోమీటర్లు ఉంది. భారతదేశానికి వాయువ్య, ఉత్తర మరియు ఈశాన్య దిశలలో తరుణముడుత పర్వతాలు ఉన్నాయి. భారతదేశానికి వాయువ్య, ఉత్తర మరియు ఈశాన్య దిశలో తరుణముడుత పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి.